వసంతాల పార్టీలు కావచ్చు, వాళ్ళంతా రైతులే. నిజానికి నేను కూడా రైతులే, ఎవరు పెట్టలే. అశోక్ గులాటి అని చెప్పి నాకు ఒక ఆగ్రో ఎకానమిస్ట్ మిత్రుడు ఉంటే ఆయన నేను అడిగిన, మాది కొత్త రాష్ట్రం ఇట్లా జరిగింది, శిథిలమైపోయినాం, బాధపడ్డాం, సరే ఇప్పుడు విడిపోయినాం, రైతు బాగుండాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, ఏం చేయాలి ఆయన చెప్పిన వాళ్ళకి 2-3 ఇన్పుట్స్ చేయండి. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క మద్దతు లేకుండా ఇలా వ్యవసాయం జరుగుతలేదు, వ్యవసాయంలో ఉన్న బాధలు అటువంటి. మంచి పంట చెట్టానికి రాలవాన పడుతుంది, మంచి పంట 2 తల్లైతే పండుతుందంటే తల్లిదాకా ఎండిపోతుంది, ఏదో రోగం వచ్చి ఎండిపోతుంది. అనేక రకాల బాధలు ఉంటాయి. వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి అంటే ప్రభుత్వం యొక్క ధీమా, ఆ ప్రభుత్వం ఉంది, మమ్మల్ని చూస్తుంది, మమ్మల్ని కాపాడుతున్న ఒక ధీమా మీ రైతాంగంలో రావాలి. రావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఎంత ఇస్తావో నాకు తెలియదు. అంతకుముందు మనం 20 బస్తాలు ఇస్తామనుకున్నాం, రైతుకు 4-5-6-10 యూరియా బస్తాలు ఇద్దామనుకున్నాం. ఆయన ఏమన్నాడంటే వానకాలం తీసుకున్న 2 బస్తాలు మిగిలితే మళ్ళీ యాసంగిగా 2 బస్తాలు తెచ్చుకోడు ఆయన. నువ్వు 20 బస్తాలు వేసేస్తే ఆ 2 బస్తాలు అమ్ముకుంటాడు, మళ్ళా రైతు బంధు పథకం బదనాం అవుతుంది. నువ్వు ఇయ్యదలుచుకున్నది ఏదైతే ఉందో నువ్వు 1000 ఇస్తావా 2000 ఇస్తావా ఎకరాన్ని తెచ్చిస్తావో నిర్ణయం చేసి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో వేయి, మధ్య దళారి లేకుండా, రూపాయి లంచం లేకుండా నేరుగా రైతు ఖాతాలో వేయి. నువ్వు ఇచ్చిన డబ్బుకు ఆ రైతు యజమాని కావాలి. ఎందుకంటే ఆయన పురుగుల మందు పట్టింటారు, ఆయన ట్రాక్టర్ దుంత పైసలు అవసరం ఉంటాయి, ఆయనకు విత్తనాలు అవసరం ఉంటాయి, ఆయనకు నాటేయడానికి అవసరం ఉంటుంది. ఎవరు అవసరం ఎట్టుందో తెలియదు కాబట్టి డబ్బు ఇవ్వమని చెప్పినాడు. మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం. ఎంత మంచిగా అంటే ధరణి చేసిన తర్వాత మధ్యలో దళారి లేడు, ఎవరిని అడిగేది లేదు, ఏ ఆఫీస్ పోయేది లేదు, దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, దండం పెట్టేది లేదు. అక్కడ నేను బ్యాంకులో డబ్బులు వేస్తే వచ్చి మంచిగా మీ సెల్ ఫోన్ మోగుతుంటే బ్రహ్మాండంగా బంధు వస్తా ఉంది. చాలా బాగా జరిగింది. సరే ఈ టర్మ్లో వచ్చిన తర్వాత ఇంకో 1000 రూపాయలు పెంచుతామని అనుకున్నాం, కానీ అది కిందికి చేస్తారు. నిమిషం పాటు పోకుండా ఇచ్చే కరెంటు 2, సాగునీళ్ళు పటిష్టం చేసి కాళేశ్వరం పూర్తయిన తర్వాత గోదావరి నీళ్లు తెచ్చి కాలువ 8-9 నెలలు 10 నెలలు పారేటువంటి కాకతీయ కాలువ ఈ కండాలు చూసినారు. ఇక సాసారి నీళ్ళ దాకా వచ్చినాయి. అక్కడక్కడ భయంకరంగా తుంగ ముసిపోయింది చాలా దగ్గర. ఇక వద్దు అనే దాకా మా పొలాలు జారు పడుతుంది అనే దాకా కూడా నీళ్లు వచ్చినాయి. నీళ్లు తెచ్చినాం, చెరువులు బాగు చేసినాం, కరెంట్ 24 గంటలు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం. ఎవరైనా రైతు దురదృష్టం కొద్ది చనిపోతే 5 లక్షల రూపాయలు వారం తిరిగే లోపల వాళ్ళకి జమ అయినట్టు చేసినాం. ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని. అట్లనే కొన్న వాళ్ళు పండించిన ధాన్యాన్ని చాలా తమాషా జరిగింది. రైస్ మిల్లర్లు గోల్మాలు తీస్తాం, అరుగు తీయడం, ఇది తీయడం, అది తీయడం, మోయిచర్ లేదనడం, 17% లేదనడం. మీటింగ్ పెట్టి నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇది ఎట్లా సార్లు బాగున్నాయంటే వాళ్ళు చెప్పారు ఎంత నష్టం వస్తుంది ప్రభుత్వానికి ఇది కీలకమైన మాట అని చెప్పి. మొత్తం మనమే పొందాము ఉంటే ఎంత నష్టం వస్తుందని నేను అడిగాను. సార్ ఒక 750 నుంచి 850 కోట్ల నష్టం వస్తుందని చెప్పాను. నేను చెప్పిన ఫ్రీ కరెంట్ కోసం ఒక 12,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం, రైతు బంధు కింద ఒక 15,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇన్ని చేసిన వాళ్ళము ఈ 700,000 కోట్ల కోసం మళ్ళా రైతులు నాగం పట్టద్దు, వాళ్ళ దళారుల పాస్ చేయొద్దని జాగ్రత్తగా కోడి తన పిల్లలు కాపాడుకున్నట్టుగా ఈ రైతాంగం ఎక్కడ కూడా మనం నర్వస్ కావద్దని మనం చర్య తీసుకొని 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడెక్కడిని కొనుగోలు చేసినాం. ఆ కొన్న డబ్బులు కూడా మళ్ళీ మధ్య దళారి లేడు, సిటీలు లేవు, స్టేట్ లేదు, బీట్ లేదు, ఏం లేదు, నేరుగా బ్యాంకులోకి వచ్చినట్టు చేస్తాం. దీంట్లో ఏమైంది ఫలితం ఎందుకు చెప్తున్నా ఈ కథ మీకు తెలియదు కాదు. ఎందుకు చెప్తున్నా అంటే 54 లక్షలు 55 లక్షల టన్నులు ధాన్యం పండించే తెలంగాణ 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి వెళ్ళిపోయింది. పంజాబ్ కాదనే స్థాయికి పోయినాం. రైతులలో ఒక ధీమా వచ్చింది. హైదరాబాద్ ఉన్న పాత రైతులు ఎప్పుడో పొలాలు ఇచ్చిపెట్టుకున్నారు కూడా వచ్చి గురపేక జరుపుకొని మళ్ళా ఒకసారి మొదలుపెట్టింది. ఇది నాకంటే ఎక్కువ మీకు తెలుసు బాగా. అట్లా బ్రహ్మాండంగా మంచిగా పంటలు పండినాయి, రైతులు శాంతిగా ఉన్నారు. చాలా బాగా ఒక ధైర్యం వస్తా ఉంది రైతులలో.
ఒక విశ్వాసం. ఒక సందర్భంలో రైతులు ధాన్యం కలిసిపోవడం, అది మొలకెత్తడం. నేను చెప్పిన మొలకెచ్చి కూడా 100 ఏం నష్టం వచ్చేది లేదు, అది బాయిల్ రైస్ మిల్కి ఇద్దాము, ఇంకేం బాధ లేదని చెప్పి కలిసిన ధాన్యం, రంగు వేసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనిపించిన. దాంట్లో ఒక ధీమా వచ్చింది. చాలా బాగా తెలంగాణ సమాజం పంట పండియడమే కాదు, ఒక ధీమా వచ్చి బాగా ముందుకు పోయినాం. సంక్షేమ రంగంలో కూడా అందరిని ఆదుకున్నాం. అదే పద్ధతిలో దళిత బంధు తెచ్చినాం. మీ అదృష్టం, మీ నియోజకవర్గం అదృష్టం. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇలా తెలంగాణలో దళితులైనటువంటి ఆత్మ గౌరవంతో ఉన్నటువంటి దళితులు ఏ నియోజకవర్గంలో ఉన్నారంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే. ఆ గౌరవం కౌశిక్ రెడ్డి గారికే పోతుంది. ఆయన అదృష్టవంతుడు. ఆ టైంలో పుచ్చుకున్నాం. ఇలా బిడ్డలు బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు. 100కి ఎవడో ఒకరు చెడిపోవచ్చు, కానీ 99% కుటుంబాలు ఆత్మ గౌరవంతో వాళ్ళకి తోచిన పనిచేసుకొని బ్రహ్మాండంగా తలెత్తుకొని ఇలా బతికేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని ఇంకా పొడిగించాలని చెప్పి కూడా మనం ప్రయత్నం చేసినాం. అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి, అదేం గొప్ప విషయం కాదు. పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. కారణం ఏంటి? సింపుల్ మాట, చాలా సింపుల్. అందులో ఏం లేదు, బ్రహ్మరాశి. మనోళ్ళకి జర అలవాటు కదా, జర మంచిగా కాగానే ఉబ్బుడు, జరంతా ఎడమెడం కాగానే సగ్గుడు, ఇదంతా మనకు అలవాటు మన తెలంగాణ. మనం ఇవన్నీ ఏమైపోయింది, నీళ్ళు ఏమైంది, మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, రైతు బంధు వస్తూనే ఉండే, ఆడిపోతుంది, ఇవన్నీ అయిపోయినాయి. వాడేమో 5,000 ఎక్కిస్తా అంటాడు కదా, 2 అక్కడ 4,000 పెన్షన్ అంటాడు కదా. ఆయన